రైతు బీమా పథకానికి కాంగ్రెస్ సర్కార్ మరణ శాసనం రాసిందా అంటే అవుననే అధికార వర్గాలు అంటున్నాయి. లక్షల మంది రైతు కుటుంబాలకు ఈ బృహత్తర పథకం ఆశాదీపంగా నిలిచింది. కానీ రేవంత్ సర్కార్ ఇందిరమ్మ బీమా పథకం ఆశగా చూపించి రైతు బీమాను రద్దు చేస్తున్నది. కుటుంబ బీమా అమలయ్యేంత లోపు రైతులు ప్రమాదవశాత్తు చనిపోతే పరిస్థితి ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది. రైతు బీమా పథకం విషయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హెచ్చరికలే నిజమయ్యాయి. కాంగ్రెస్ను నమ్మి మోసపోతే గోసపడతామని ఆయన ముందే హెచ్చరించారు. రైతు పంటలకు నీళ్లు, మోటార్లకు కరెంటు రాదని చెప్పారు. రైతు బంధు, రైతు బీమాకు రామ్ అంటారని కూడా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పదే పదే అప్రమత్తం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో రైతుల్ని కరెంటు, నీళ్ల కష్టాలు చుట్టుముట్టి గోసపెడుతున్నాయి. రైతు బంధు ఆగమైంది. మహోన్నత లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బీమా పథకానికి రేవంత్ సర్కార్ మరణ శాసనం రాసింది. కేసీఆర్కు పేరు వస్తున్నదనే ఉక్రోషంతో రైతు బీమా అమలును నిలిపివేశారు. కాంగ్రెస్ సర్కార్ ఈ నెల 14న ప్రీమియం చెల్లించలేదు. దీంతో రైతు బీమా పథకం పూర్తిగా అటకెక్కినట్టేనని అధికార వర్గాలు తెలిపాయి. 2018లో కేసీఆర్ ప్రభుత్వం బృహత్తర రైతు బీమా పథకాన్ని ప్రారంభించింది. ఏటా ఆగస్టు 14న ప్రీమియం చెల్లించేవారు. ఎల్ఐసి సాయంతో ప్రవేశపెట్టిన రైతు బీమా పథకం ఎన్నో కుటుంబాలకు ఆర్థికంగా ఆశాదీపంగా మారింది. కుటుంబ పెద్దను కోల్పోయిన వారికి 5 లక్షల రూపాయలు ఆపద్బంధువుగా నిలిచాయి. ఇందుకు గణాంకాలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. 2023-24 వరకు వివిధ కారణాలతో మరణించిన 1,33,601 మంది రైతుల కుటుంబాలకు 6,680 కోట్ల రూపాయలందాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికార పీఠం ఎక్కిన తర్వాత మొక్కుబడిగా ఈ పథకాన్ని కొనసాగించింది. ఏటా రైతు బీమా ప్రీమియం చెల్లింపునకు కొర్రీలు పెడుతున్నది. ఈసారి 42.16 లక్షల మంది రైతుల కోసం 1,400 కోట్ల రూపాయల ప్రీమియం చెల్లించాల్సి ఉండగా ప్రభుత్వం మౌనంగా ఉన్నది. దీంతో రైతాంగం ఆందోళన చెందుతున్నది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆనవాళ్లను తుడిచివేయాలని ఆరాటపడుతోన్న సీఎం రేవంత్ రెడ్డి రైతు బీమాకు మంగళం పాడారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పేరుతో ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పిస్తామని గతంలోనే ప్రకటించారు. ఈ కారణంగానే రైతు బీమా ప్రీమియం చెల్లించలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి జూన్ 2నే కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభించాల్సి ఉండగా కార్యరూపం దాల్చలేదు. దీంతో మళ్లీ నవంబర్ 19న ఇందిరాగాంధీ జయంతి రోజున ప్రారంభించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే లబ్ధిదారుల ఎంపిక, పూర్తిస్థాయి వివరాల కోసం ఇంటింటి సర్వే చేపడతామంటున్నారు. మరి సర్వే ఎప్పుడు ప్రారంభమవుతుంది, విధి విధానాలు ఏమిటనేది ఇంకా ఖరారు చేయకపోవడం గమనార్హం. రైతు బీమాకు ప్రీమియం చెల్లించకపోవడంతో ఆగస్టు 14 తర్వాత ఏవైనా కారణాలతో రైతులు మరణిస్తే వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా అందదని నిపుణులు చెబుతున్నారు. మరి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలయ్యేలోగా ఎవరికైనా ఏదైనా జరిగితే ఆ కుటుంబం పరిస్థితి ఏంటని రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఆర్థిక భరోసా లేక కుటుంబాలు రోడ్డున పడతాయని, చిన్నాభిన్నమైపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రైతుల ఆత్మహత్యలు పెరిగాయని గుర్తు చేస్తున్నారు. దీనికి తోడు నీళ్లు, కరెంటు, యూరియా కష్టాలతో రైతులు పుట్టెడు దుఃఖంలో ఉన్నారని అంటున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కొత్త పథకాన్ని ప్రారంభించకముందే రైతు బీమాను పూర్తిగా రద్దు చేయడం దారుణమని విమర్శిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే మేల్కొని రైతు బీమా ప్రీమియం చెల్లించి రైతులకు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.